వినాయకుని పూజలో వాడే 9వ పత్రం చ్యూతపత్రం అంటే మామిడాకు. నోటి దుర్వాసన, చిగుళ్ళవాపు వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజుల్లో కనిపించదు. మన్మధుడు శివునిపై పూలబాణాన్ని సంధించిన కథ మనందరికీ తెలిసిందే కదా. ఆ పూలలో మామిడి పువ్వు కూడా ఒకటి. చ్యూతపత్రాన్ని ఏకదంతాయ నమః చ్యూతపత్రం సమర్పయామి అని గణేశునికి సమర్పిస్తారు. 10వ పత్రం కరవీరపత్రం. దీనినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పూజకు కోసిన పువ్వులు చెట్టు నుండి కోసే సమయంలో చెట్టు మొదట్లో కింద పడితే పర్వాలేదు, కానీ మరో చోట క్రింద పడితే ఇక పూజకు పనికిరావు. కానీ గన్నేరు పూలకు ఆ నిబంధన వర్తించదు. గన్నేరు పూలు మరి ఏ ఇతర ప్రదేశంలో క్రింద పడినా నీటిని చల్లి ఆ దేవునికి అర్పించవచ్చు. ఈ కరవీరపత్రాన్ని ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పిస్తారు. 11వ పత్రం విష్ణుక్రాంత పత్రం. మనం వాడుక భాషలో అవిసె అంటాం. దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామర వ్యాధి ఉన్న చోట పూస్తే తామర వ్యాధి నశిస్తుంది. విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది. ఈ పత్రాన్ని ఓం పిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి అని గణేశునికి సమర్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.